ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో, మనం ఉన్న ప్రపంచంలో ఏ మనిషి అయినా అద్భుతమైన విజయాలు సాధించాలంటే హార్డ్ వర్క్ కావాలా? స్మార్ట్ వర్క్ కావాలా? చాలామంది అనుకుంటారు ఎప్పటినుంచో ఒక మాట ఉంటదనమాట. చాలా కష్టపడాలి. కష్టపడితే పైకొస్తాం. కష్టపడితే పైకొస్తాం అని. మనం ఆలోచిస్తే గనక కష్టపడటం అనేది ఒక స్థాయి వరకు మాత్రమే. మనం దానిలో బేసిక్స్, కాన్సెప్ట్స్ ఏ రంగంలో అయినా దానికి సంబంధించిన మూలాలు నేర్చుకోవడం వరకే కష్టం. ఆ తర్వాత స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎప్పుడైతే కొంతకాలం తర్వాత హార్డ్ వర్క్ ఆపేసి స్మార్ట్ వర్క్ మీద దృష్టి పెడతావో అప్పుడే పైకొస్తావు. చాలామంది మనం చూస్తే జీవితంలో అనేక మంది రోజుకి 12 గంటలు, 13 గంటలు, 15 గంటలు కష్టపడతారు. కానీ కష్టపడే వాళ్ళలో కొంతమంది మాత్రమే విజయం ఎందుకు సాధిస్తారు? కొంతమంది మాత్రమే జీవితంలో ఎందుకు పైకొస్తారు? మీరు చూడండి, మరి ఏ రంగం అయితే ముందుకెళ్తదో ఆ రంగంలో మనం ఒకసారి దృష్టి పెట్టాలి. ఉదాహరణకి ఎలాన్ మస్క్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, లేకపోతే స్టీవ్ జాబ్స్ కావచ్చు. ఇలా ఒక రంగంలో టాప్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచంలో వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు టెక్నాలజీ అనే రంగం పైకెళ్ళిపోతుందనమాట. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ఏ సర్వీసెస్ అయితే ముందున్నాయో, ఏ సర్వీసెస్‌కి అయితే తొందరగా అడాప్టబిలిటీ ఉంటదో, ఏ సర్వీసెస్ అయితే ప్రజలు కోరుకుంటున్నారో, అలాంటి వాటికి మనం కూడా అడాప్ట్ అవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ అనుకోండి. దానిలోంచి భవిష్యత్తు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటది కాబట్టి అప్‌గ్రేడ్ అయిపోవాలనమాట. అన్‌లెస్ యూ అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్, అన్‌లెస్ యూ అప్‌స్కిల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అప్‌గ్రేడ్ చేసుకుంటూ అప్‌స్కిల్ చేసుకోకపోతే, నేను సొసైటీలో నువ్వు రిడెండెంట్ అయిపోతావు. పనికి రాకుండా అయిపోతావనమాట.